Hi, hello friends. Welcome to Lakshya Sadhana YouTube channel for all competitive examinations. సో మనము ప్రీవియస్ వీడియోలో మిషన్ ఐబీపీఎస్ పీఓ స్టార్ట్ చేసాం కదా. అందులో భాగంగా మనం ఈరోజు ఫస్ట్ చాప్టర్ క్వాంట్లో రేషియో అండ్ ప్రపోర్షన్ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం నీట్గా కాన్సెప్ట్ చెప్పుకొని ఆ తర్వాత ఆ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాము. ఒకసారి డీటెయిల్డ్గా కాన్సెప్ట్ చూద్దామా. సో రేషియో అండ్ ప్రపోర్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రేషియో అంటే ఏంటి? సో రేషియో అంటే ఏం లేదండి, ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అలాగే బి అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి. సో ఏ అనే వ్యక్తి దగ్గర ఒక 10 రూపీస్ ఉంటే బి అనే దగ్గర ఒక 15 రూపీస్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు వీళ్ళిద్దరి దగ్గర ఉన్న అమౌంట్స్కి రేషియో ఎంత అవుతుందంటే 10:15. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే 5 2s are 10, 5 3s are 15. సో A:B దగ్గర 2:3 రేషియోలో అమౌంట్ ఉందన్నమాట. సో దీన్ని ఏమంటారంటే టెర్మినాలజీలో, సో ద కంపారిజన్ బిట్వీన్ టూ వాల్యూస్ ఆర్ థింగ్స్ ఇన్ ద సేమ్ యూనిట్ ఈజ్ కాల్డ్ రేషియో. ఓకేనా. సో మనకి రేషియో అంటే ఏమి? ద కంపారిజన్ బిట్వీన్ టూ వాల్యూస్ ఆర్ థింగ్స్ ఇన్ ద సేమ్ యూనిట్ ఈజ్ కాల్డ్ రేషియో. ఇప్పుడు ఒకవేళ ఏజ్ ఒక 30 years అని చెప్పి బి దగ్గర ఒక 20 రూపీస్ ఉన్నాయని చెప్తాను అనుకో. ఓకేనా. ఏది ఏజ్ చెప్పి బీది డబ్బులు చెప్పి వీళ్ళిద్దరికి రేషియో చెప్పాలంటే కుదరదండి. సో సేమ్ యూనిట్ ఉండాలి. ఏ దగ్గర ఏజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బి దగ్గర కూడా ఏజ్ గురించే మాట్లాడాలన్నమాట, లేదా అమౌంట్ గురించి మాట్లాడాలి. సేమ్ యూనిట్ ఉండాలి. సో అది మస్ట్ అండ్ షుడ్, నోటబుల్ పాయింట్. ఓకే. నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు మనం రేషియో నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ ప్రపోర్షన్. ప్రపోర్షన్ అంటే ఇప్పుడు A:B అనే ఒక రేషియో ఉంది, అలాగే C:D అనే ఒక రేషియో ఉందనుకోండి. ఒకవేళ A:B = C:D అయితే దీనిని ఏమంటామంటే మనం ప్రపోర్షన్. ఈ రెండు రేషియోస్ అనేవి ప్రపోర్షనేట్లో ఉన్నాయి అంటే ఈక్వలింగ్ ఆఫ్ టూ రేషియోస్ ఈజ్ కాల్డ్ ప్రపోర్షన్. గుర్తుపెట్టుకోండి. సో మనము ఇప్పుడు A:B = C:D ఉంది కదా. ఇప్పుడు మనం A:B అనేది రేషియో ఫామ్ అయితే దీన్ని A/Bగా రాసుకుంటాం. A/B అంటే మనకి ఫ్రాక్షన్ ఫామ్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నెక్స్ట్ పేజ్లో చెప్తాను. A:B = C:D అయితే A/B = C/D అవుతుందన్నమాట. సో ఇది ప్రపోర్షన్. సో దీంట్లో ఏ వచ్చేసి ఫస్ట్ ప్రపోర్షన్, బి వచ్చేసి సెకండ్ ప్రపోర్షన్, సి వచ్చేసి థర్డ్ ప్రపోర్షన్, డి వచ్చేసి ఫోర్త్ ప్రపోర్షన్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కోమంటే D = B/C/A అనమాట. ఓకేనా. ఒకవేళ థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమంటే C = A/D/B రాసుకోవచ్చు కదా, కానీ ఇది రాంగ్ అండి. సో ఫోర్త్ ప్రపోర్షన్ అని మెన్షన్ చేసినప్పుడు మాత్రమే మనకి D అనే ఒక వేరియబుల్ కనపడుతుంది. థర్డ్, సెకండ్, ఫస్ట్ ఈ ప్రపోర్షన్లో డి అనే వేరియబుల్ ఉండదు. అది ఎలా చెప్తాను చూడండి. సో థర్డ్ ప్రపోర్షన్ అడిగినప్పుడు ఏమొస్తుందంటే A:B = B:C వస్తుందన్నమాట. A/B = B/C. ఓకే. థర్డ్ ప్రపోర్షన్ ఏది? C కదా. C = B²/A అనమాట. ఓకేనా. ఇది ఫోర్త్ ప్రపోర్షన్ అడిగినప్పుడు మాత్రమే ఇక్కడ డి అనే వేరియబుల్ వస్తుంది అనమాట. సెకండ్, థర్డ్కి మాత్రము ఏమొస్తుంది? A:B = B:C అని వస్తుందంట. దీని నుంచి సెకండ్ ప్రపోర్షన్ ఏమవుతుంది? B² = A/C, B = √A/C అనమాట. ఇది ప్రపోర్షన్ కాన్సెప్ట్ అనమాట. అర్థమైందా? సో ప్రపోర్షన్ అంటే ఏమి? ఈక్వలింగ్ ఆఫ్ టూ రేషియోస్ ఈజ్ కాల్డ్ ప్రపోర్షన్. నెక్స్ట్ మనకి కాంపౌండ్ రేషియో అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. కాంపౌండ్ రేషియో.
సో మనకి ఎట్లా అడుగుతారంటే వాట్ ఈజ్ ద కాంపౌండ్ రేషియో బిట్వీన్ A:B, C:D, E:F కాంపౌండ్ రేషియో అడుగుతారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే A/B ఇంటూ C/D ఇంటూ E/F దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఒక రేషియో వస్తుంది. దాన్నే X/Yగా రాసుకోవచ్చు. అంటే X:Y. ఇది గుర్తుపెట్టుకోండి మా ఫామ్లో. ఓకేనా? దీన్ని బేస్ చేసుకొని కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో వన్ మోర్ కాన్సెప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు A:B, B:C ఒక వాల్యూస్ ఇచ్చేసి సో ఇప్పుడు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకసారి చూడండి. చాలా టాపిక్స్లో యూజ్ అవుతుంది ఇప్పుడు చెప్పేది. A:B ఒక 3:2 ఇచ్చి B:C ఒక 1:5 ఎంతైనా కావచ్చు రేషియో ఇచ్చేసి దెన్ ఫైండ్ A:B:C అని అడిగినారు అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే A:B:C కదా మనకు అనుకోవాల్సింది. ఫస్ట్ A:B ఎంత ఇచ్చినారు 3:2, B:C ఎంత ఇచ్చినారు 1:5. అంటే 2 కింద 1 ఎందుకు రాసానంటే ఒకసారి B వాల్యూ 2 ఉంది, ఒకసారి B వాల్యూ 1 ఉంది. సో B కింద B వాల్యూస్ మాత్రమే రాసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ 2 పక్కన 2 రోలో 2ని ఫిల్ చేసుకోవాలి, 1 రోలో 1ని ఫిల్ చేసుకోవాలి. వర్టికల్గా మల్టిప్లై 3 × 1 3, 2 × 1 2, 5 × 2 10 ఎంత వచ్చింది 3:2:10. సో దట్ ఈస్ ద రేషియో. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము, మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ A:B ఎంత ఇచ్చారు 5:4, నెక్స్ట్ B:C ఎంత ఇచ్చారు 3:2. సో దెన్ ఫైండ్ A:B:C. సో A:B:C కదా. A:B ఎంత 5:4, నెక్స్ట్ B:C ఎంత 3:2. సో 4 పక్కన 4ని ఫిల్ చేసుకోవాలా, 3 పక్కన 3 ఫిల్ చేసుకోవాలా. సో వర్టికల్గా మల్టిప్లై చేయాలి. 5 × 3 15, 4 × 3 12, 4 × 2 8. సో ఆన్సర్ వచ్చేసి 15:12:18 అనమాట. సో ఇది కాన్సెప్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి 3 వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి A:B:C. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం అడుగుతారంటే A:B:C:D 4 వేరియబుల్స్ అడుగుతారు. అది ఒకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు A:B ఒక నిమిషం, ఒకసారి 4 వేరియబుల్స్ చూడండి. ఇప్పుడు A:B ఒక 1:3 అనుకోండి. నెక్స్ట్ B:C ఒక 4:3 ఉందనుకోండి. నెక్స్ట్ C:D 5:7 ఉందనుకోండి. సో దెన్ ఫైండ్ A:B:C:D అని ఒక క్వశ్చన్ అడుగుతారు అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సేమ్ ఇందాక వేసుకున్నట్టే A:B:C:D అని రాసుకొని నెక్స్ట్ A:B ఎంత 1:3, నెక్స్ట్ B:C ఎంత 4:3, నెక్స్ట్ C:D ఎంత 5:7. సేమ్ ఇందాక రోస్ని ఫిల్ చేసినాం కదా, 3 పక్కన 3ని ఫిల్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కూడా 3, ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ కూడా 5. సో వర్టికల్గా మల్టిప్లై చేస్తే 5 4 20, ఇక్కడ సో ఇక్కడ ఎంత వస్తుంది 5 4 20 60, ఇక్కడ 5 3 15, 15 3 45, ఇక్కడ 29 × 7 63. సో ఆన్సర్ వచ్చేసి 20:60:45:63. ఓకే, ఇది కాన్సెప్ట్ అండి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. చాలా రాబోయే టాపిక్స్లో అన్నిట్లో యూజ్ అవుతుంది. డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూడండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇంకొకటి, మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ A and B ఈజ్. సో A and B ఇచ్చేసి మీన్ ప్రపోర్షన్ చెప్పమంటే √A × B అండి. ఓకేనా? మీన్ ప్రపోర్షన్ వచ్చేసి √A × B. నెక్స్ట్ చూడండి మనకి ఇన్వర్స్ రేషియో అడుగుతారు. ఇన్వర్స్ రేషియో బిట్వీన్
A:B అంటారు. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇన్వర్స్ రేషియో అంటే 1/A:1/B రాస్తామన్నమాట. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లై చేస్తాం. ఏమొస్తుంది, B:A అంట. ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B ఈజ్ B:A. సో అలాగే మూడు అడుగుతారు అనమాట, 3 వేరియబుల్స్. ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B:C అడుగుతారు అనమాట. ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B:C అంటే అప్పుడు ఏమంటే 1/A:1/B:1/C అనమాట. సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే ఇప్పుడు మనము ఎల్సిఎం తీస్తామన్నమాట. సో ఎల్సిఎం ఏమొస్తుంది, ఏబిసికి A ఇంటూ B ఇంటూ Cని ఎల్సిఎం వస్తుంది. అప్పుడు ఏం చేస్తాము, ఆ ఎల్సిఎంని ఈచ్ రేషియోకి మల్టిప్లై చేస్తామన్నమాట. 1/B ఇంటూ ABC, 1/C ఇంటూ ABC. ఇప్పుడు ఏమి, ఏ క్యాన్సిల్ అవుతుంది, B ఇంటూ C వస్తుంది. ఇక్కడ B క్యాన్సిల్ అవుతుంది, A ఇంటూ C వస్తుంది. C క్యాన్సిల్ అవుతుంది, A ఇంటూ B వస్తుంది అనమాట. ఇది ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B:C అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ కాన్సెప్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాము. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, ఒకసారి చూద్దాం. సో ఇందాక చెప్పినాం కదా, మీన్ ప్రపోర్షన్ ఏమని చెప్పినా, √A ఇంటూ B. నెక్స్ట్ ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B ఏం చెప్పినాము, B:A. ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B:C ఏమని చెప్పినాము, సో B ఇంటూ C ఇస్టు A ఇంటూ C ఇస్టు A ఇంటూ B అనమాట. ఇందాక మనం ఇది ఎలా వచ్చింది కూడా డిస్కస్ చేసినాం కదా, అది ఇది. నెక్స్ట్ కాంపౌండ్ రేషియో ఏమని తెలుసు మనకి, A:B, BC:D, ED ఇస్తే A/B ఇంటూ C/D ఇంటూ E/F ఈజ్ ఈక్వల్ టు X/Y. ఓకే, ఇది కాంపౌండ్ రేషియో ఇందాక డిస్కస్ చేసినాం కదా. ఓకేనా. సో బిఫోర్ గోయింగ్ టు ఒక్క నిమిషం. సో బిఫోర్ గోయింగ్ టు క్వశ్చన్స్, సో డెఫినెట్గా అందరూ మన లక్ష్య సాధన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనం మిషన్ IBPS POని అందరు కలిసి సక్సెస్ చేద్దాము. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరన్నా IBPS కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, అదర్ రైల్వే ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ ఆల్ ఎగ్జామ్స్కి పనికి వస్తుందన్నమాట. అన్నిటికీ ఒకటే సిలబసే కాబట్టి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, 4A ఈజ్ ఈక్వల్ టు 6B ఈజ్ ఈక్వల్ టు 5C, దెన్ A:B:C ఈజ్. సో ఏమి ఇచ్చినాడు, 4A ఈజ్ ఈక్వల్ టు 6B ఈజ్ ఈక్వల్ టు 5C. సో దీన్ని ఇందాక చెప్పినాను కదా, ఇన్వర్స్ రేషియో మెథడ్లో డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్ చెప్తున్నానండి. మనకి లెంత్ ప్రాసెస్ అనవసరము. దీన్ని ఇన్వర్స్ రేషియో ప్రకారం కావచ్చండి. మనకి ఏం కనుక్కోవాలా, A:B:C. ఇప్పుడు ఏ కావాలంటే మీ B ఇంటూ C కదా, 6 5 30. B కావాలంటే A ఇంటూ C కదా, 4 5 20. C కావాలంటే A ఇంటూ B, 4 6 24. దీన్ని క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది, 15:10:12. ఓకే, ఇది ఆన్సర్ అనమాట. డైరెక్ట్గా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు సపరేట్ రేషియోస్ తీసుకోకుండా డైరెక్ట్ ఇన్వర్స్ రేషియో మెథడ్లో చేస్తే చాలా ఫాస్ట్గా వస్తుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి. A:B ఈజ్ ఈక్వల్ టు 2:3, B:C ఈక్వల్ టు 4:5 అండ్ C:D ఈజ్ ఈక్వల్ టు 6:7. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A+B+C/D. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలా, A:B:C:D కనుక్కోవాలన్నమాట. ఎంత, 2:3, 4:5, నెక్స్ట్ 6:7. సో ఇక్కడ 3 రాసుకుంటాం, ఇక్కడ 3 రాసుకుంటాం, ఇక్కడ 5, ఇక్కడ 4, ఇక్కడ 6, ఇక్కడ 6. వర్టికల్గా మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 48, ఇక్కడ 72, ఇక్కడ 90, ఇక్కడ 105. సో దీన్ని దేంతో క్యాన్సిల్ చేయొచ్చు, 3తో క్యాన్సిల్ చేయొచ్చు కదా. 3తో క్యాన్సిల్ చేస్తే 3 1 3, 3 6 18. ఇక్కడ 3 2 6, 3 4
12. ఇక్కడ 3 3s are 90, ఇక్కడ 3 3s are 9, 3 5s are 15. ఓకే, వచ్చింది కదా. సో మనకి ఏమొచ్చింది, ఏ వాల్యూ 16, బి వాల్యూ 24, నెక్స్ట్ సి వాల్యూ 30, డి వాల్యూ 35. మనం ఏం కనుక్కోవాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై డి. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అంట 16 + 24 + 30 70 కదా, 70/35. దట్ ఈస్ ఆన్సర్ ఈజ్ 2. ఓకే, నెక్స్ట్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 10, 12, 15 ఈజ్. ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే నేను చెప్పినాను కదా, a/b ఈజ్ ఈక్వల్ టు c/d. సో మనం ఏం కనుక్కోవాలా, d ఈజ్ ఈక్వల్ టు b × c/a. మనకి ఇచ్చిన వాల్యూస్ ఏబిసి ఇచ్చిన అనమాట. బి వాల్యూ ఎంత, 12 × 15 డివైడెడ్ బై 10. 12 × 15 ఎంత, 180. 180/10 దట్ ఈజ్ 18. ఆన్సర్ వచ్చేసి 18 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రపోర్షన్ అమాంగ్ 3 numbers ఈజ్ 3:4:5 దెన్ అండ్ దర్ ఎల్సిఎం ఈజ్ 1800. ద సెకండ్ నెంబర్ ఈజ్. సో మనకి రేషియో ఎంత ఇచ్చినారు, 3:4:5. వీటి యొక్క ఎల్సిఎం ఎంత, 1800 అనమాట. 3, 4, 5కి ఎల్సిఎం ఎంత, 5 4s are 20, 23s are 60, 60. ఓకే, 60x. ఎక్స్ అనేది కామన్ మల్టిప్లైర్ అనమాట. మనకి ఇచ్చింది ఎల్సిఎం కాబట్టి రేషియోలో కూడా మనం ఎల్సిఎం తీసుకుంటాం. 60x ఈజ్ ఈక్వల్ టు 1800. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 30. ఓకే, ద సెకండ్ నెంబర్ అడిగింది. సెకండ్ నెంబర్ ఎంత ఉంది, 4x. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 30. 4 × 30 120. ఆన్సర్ ఈజ్ 120. క్వశ్చన్ నెంబర్ 5, ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 2:3, 6:5, 10:x ఈజ్ 8:9. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. మనకు తెలుసు కదా కాంపౌండ్ రేషియో అంటే ఏమి, a/b × c/d × e/f ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను ఇందాక ఎక్స్ అని చెప్పిన, వేరే వేరియబుల్స్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. ఇప్పుడు y1y y2 అనుకోండి, y1 డివైడెడ్ బై y2. ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 2/3 × 6/5 × 10/x ఈజ్ ఈక్వల్ టు 8/9. y1 y2 వాల్యూ వాళ్ళు ఆల్రెడీ 8:9 ఇచ్చేసినారు. కాంపౌండ్ రేషియో మనకి ఇచ్చేసినారు. అయితే మనం ఏం కనుక్కోవాలా, ఎక్స్ కనుక్కోవాలి. సో చూడండి ఎంత వస్తుంది, 3 2s are 6, 5 2s are 10, 2³ 8. ఓకేనా, 8 8 క్యాన్సిల్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 అనమాట. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి, ద నంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో, 2 numbers are in the ratio 3:4. On increasing each of them by 30, then the ratio becomes 9:10. The sum of the numbers is. ఇప్పుడు చూడు 2 numbers ఉన్నాయి, 3x 4x. x అనేది కామన్ మల్టిప్లైర్ అండి. ఇప్పుడు ఏం చేసినారు, ఈచ్ నెంబర్కి ఇక్కడ 30 ఇక్కడ 30 ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమైంది, రేషియో అనేది 9:10 అయింది. ఓకేనా, మనకు క్వశ్చన్ ఇదే కదా ఇచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఈక్వేషన్ రూపంలో వేసుకుంటే 3x + 30 డివైడెడ్ బై 4x + 30 ఈజ్ ఈక్వల్ టు 9/10 అనమాట. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 30x + 300 ఈజ్ ఈక్వల్ టు 36x + 270. ఓకే, ఎక్స్లను ఒక సైడ్ చేస్తే 6x, ఇక్కడ 300లో 270 పోతే 30. దట్ ఇంప్లైజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట. ఇప్పుడు మనకి ఏం చెప్పాలా, ద సమ్ ఆఫ్ ద నంబర్స్. సమ్ ఆఫ్ ద నంబర్స్ ఎంత, 3x + 7x ఎంత, 3x + 4x ఎంత, 7x. సో 7x x అంటే 5, 7 × 5 దట్ ఈజ్ 35. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత వస్తుందంటే 35. ఓకే, క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఇన్ అన్ ఎగ్జామినేషన్ ద సక్సెస్ టు ఫెయిల్యూర్ రేషియో ఈజ్ 5:2. Had the number of failures been 14 more, then the success to failure ratio would be 9:5. Then the total number of candidates who appeared the examination was. So
సో క్వశ్చన్ అండర్స్టాండ్ అయిందా? ఏముంది, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చినారు, సక్సెస్కి ఫెయిల్యూర్కి రేషియో ఇచ్చినారు అనమాట. ఎంత, 5:2 ఇచ్చినారనమాట. అయితే ఒకవేళ ఈ ఫెయిల్యూర్స్ అనేవి ఇప్పుడు 2x 5x అనుకోండి, ఈ ఫెయిల్యూర్స్ అనేవి ఒక 14 మోర్ అయితే ఇక్కడ 0, దీని గురించి ఏం చెప్పలేదు సక్సెస్ గురించి. సో ఒకవేళ ఫెయిల్యూర్స్ అనేవి 14 ఎక్కువైతే రేషియో ఏమైంది మనకి 9:5 అయింది. ఓకే కదా, 9:5 అయితే మనకేం కనుక్కోవాలా, టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ అపియర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్. సో ఎగ్జామినేషన్కి అపియర్ అవ్వాలంటే ఎవరెవరు, ఎయిదర్ పాస్ అయినా ఉండాలి లేదా ఫెయిల్ అయినా ఉండాలి, వాళ్ళే కదా టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. అప్పుడు ఎంతమంది అవుతారు, 7x అవుతారు అనమాట. 7x మనం x వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు దీన్నే ఈక్వేషన్ రూపంలో వేసుకుంటే 5x డివైడెడ్ బై 2x + 14 = 9/5. ఇప్పుడు 5 5 = 25, క్రాస్ మల్టిప్లికేషన్ అండి. 25x = 18x ప్లస్ 126. ఇప్పుడు చూడు 25లో 18 పోతే ఎంత, 7x. 7x = 126, x = 7 1 7, 7 8 56. సో ఆన్సర్ వచ్చేసి మనం 7x కదా చెప్పాల్సింది, ఆల్రెడీ 7x వాల్యూ ఇక్కడే 126 వచ్చేసింది. సో ఆన్సర్ వచ్చేసి 126 అండి. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 8, ఇది చాలా ఇంపార్టెంట్. సో రేషియో ఎంత ఇచ్చినారు, ద ప్రపోర్షన్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 3 classes is 1:2:3. 20 students are included in each class. Then the proportion becomes 3:5:7. What was initially total number of students in the class? చూద్దామా, ఫస్ట్ 1x:2x:3x కదా. సో ఈచ్ క్లాస్లో 20 స్టూడెంట్స్ యాడ్ చేస్తే ఈ రేషియో ఏమైందమ్మా, 3:5:7. ఇప్పుడు చూడండి, ఇలాంటి కేసులో మనం ఏం చేయాలంటే ఎయిదర్ ఈ రెండన్నా తీసుకోవాలి కంపారిజన్, లేదా ఈ రెండన్నా తీసుకోవాలి, లేదా ఫస్ట్ లాస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ సెకండ్ రేషియో తీసుకుంటున్నాను. ఏముంది, 1x + 20 డివైడెడ్ బై 2x + 20 = 3/5. సో ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 5x + 100 = 6x + 60 అనమాట. ఓకేనా, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే x = 40, అంతే కదా. 100లో 60 పోతే 40 వస్తుంది అనమాట. సో మనకి క్వశ్చన్లో ఏమడిగినారు, టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద 3 classes ఇనిషియల్లీ. సో ఇనిషియల్గా ఎంతమంది ఉన్నారు, 1x + 2x + 3x ఎంత అవుతుంది, 6x. x వాల్యూ ఎంత, 40. 6 × 40 240 అనమాట. సో ఆన్సర్ వచ్చేసి 240. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ డెఫినెట్గా బ్యాంకింగ్ యాస్పిరెంట్స్, IBPS PO ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే డెఫినెట్గా లక్ష్య సాధన యూట్యూబ్ ఛానల్కి డెఫినెట్గా సబ్స్క్రైబ్